బ్రేకింగ్ చూస్తున్నాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. విజయవాడకు రాకముందే పాస్టర్ ప్రవీణ్కు ఒకసారి రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం. తొలిసారి రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలోనే బుల్లెట్ బైక్ హెడ్లైట్ పగలడంతో పాస్టర్ చేతికి కూడా గాయాలయ్యాయని తెలుస్తోంది. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరకు చేరే సమయానికి ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. రామవరప్పాడు రింగ్ రోడ్డు సమీపంలో ఆయనకు రెండోసారి ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవర్లు ఆయన్ను పక్కన కూర్చోబెట్టగా ట్రాఫిక్ బూత్ దగ్గర 3 గంటలు ప్రవీణ్ నిద్రలోకి జారుకున్నారు. మధ్యమత్తులో వాహనం నడపడం మంచిది కాదని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్కు కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి వెళ్లొద్దని వారించిన పాస్టర్ ప్రవీణ్ మాత్రం పట్టించుకోకుండా ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ మృతి కేసులో ఎలాంటి కుట్రకోణం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో సైతం వెలువడుతున్నాయి. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదని కేఏపాల్ ప్రశ్నించారు. అన్ని విషయాలను బయటపెడుతున్న పోలీసులు హత్య జరిగిన వీడియోను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. ప్రవీణ్ది ముమ్మాటికి హత్యేనని, కావాలని పోస్టుమార్టం రిపోర్ట్ను దాచిపెడుతున్నారని కేఏపాల్ ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య అయి 7 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోస్టుమార్టం రిపోర్ట్ రాకపోవడం దేశంలో ఉన్న నాయకులందరినీ, దాదాపు 20 కోట్ల క్రైస్తవుల్ని అల్లకల్లోలం చేస్తుంది. మరి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ ఎవరు చేశారు? ఏ కారు గుద్దింది? 4గో సస్పెక్ట్ చేసాం, 3 మంది యాక్సిడెంట్ చేయలేదు, 1 కిందన వాలింది. ఏమని మాట్లాడుతున్నారు? అసలు మీరు మందు తాగి మాట్లాడుతున్నారా? మీరు డ్రగ్స్ వాడి మాట్లాడుతున్నారా? ఈ కన్ఫ్యూజన్ స్టేజ్ ఎందుకు? ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ నా శిష్యుడు మిత్రులకి చెడ్డ పేరు ఉంది, ఆర్ఎస్ఎస్ లీడర్ అని. ఇంకా దేశానికి చెడ్డ పేరు తీసుకొస్తారా? కోట్ల మంది క్రైస్తవులకు అన్యాయం జరిగితే నేను సైలెంట్గా ఉండాలా? హిందువులారా, ముస్లింలారా, క్రిస్టియన్స్లారా, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి హత్యల్ని ఖండించండి. ఈ వీడియో చంద్రబాబు నాయుడు గారికి చేరినంత వరకు పవన్ కళ్యాణ్ నోరిప్పి మాట్లాడట్లేదే, దీన్ని ఖండించాలి కదా ఆయన.